ఈ రోజుల్లో ఎట్లా తయారైపోయారంటే, ఒక సభ జరుగుతుందా, ఓ సమావేశం జరుగుతుందా, ఓ 4 రోజులు సభలు పెట్టారా, ఇక దాంట్లో దేవుని వాక్యం కరువైపోయింది. ఎవరిని కించపలసాల్సిన అక్కర మనకు అక్కర్లేదు. గంట సేపు వాక్యం చెప్తే 50 నిమిషాలు నా భార్య అయితేనా, అస్సలు నా భార్య వీడికి ఆ భజన ఎక్కువైంది. నిజంగా ఇంతటి ఉత్తమ పురుషుని దేవుడు నాకు ఇవ్వడం ఎంతో, ఈ భజన ఎక్కువైంది. గత 10 ఏళ్ల క్రితమే నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నీ వయసు ఎంత, బుర్ర తక్కువదానా? చూడండి, ఇదే పని ప్రియులారా. మా మనవరాలు మొన్న 24 నిమిషాలు ఆ పొట్టిపుడంకాయ దాని గురించి, ఇది సభలో నాకు అప్పుడు అనిపించింది, ఎందుకు వెళ్ళాలి సభలకి జనం, ఎందుకు రావాలి సభలకి, ఎందుకు వెళ్ళాలి ఆరాధనకి ప్రజలు, ఎందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు యాకోబు దేవుని మందిరానికంటే, దేవుడు తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. అక్కడ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడైతే దేవుని మార్గాలు, దేవుని వాక్యం బోధించబడుతుందో, ఎక్కడైతే ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన ఉందో, ఎక్కడైతే ప్రతిష్ఠింపబడిన సేవ, ఎక్కడైతే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద క్రమశిక్షణ కలిగిన పరిచర్య ఉందో, అక్కడికే ప్రజలు తండోపతండాలుగా వెళ్ళాలి. ఈ రోజుల్లో ప్రజలు డిస్కో డ్యాన్సులకు అలవాటు పడిపోయారు, పొగల మధ్యలో చీకట్లో చిందులాడడానికి అలవాటు పడిపోతారు. జాగ్రత్త వహించాలి. ఇవన్నీ నిత్య మహిమకు వెళ్ళినప్పుడు అక్కడికి రావు యేసు నామములో. దేవుడు తన ముఖకాంతి ద్వారా వెలుగు ప్రకాశింప చేస్తారట. ఎందుకంటే ఆయన చిత్తం ఏమిటో మనకు తెలియపరచను.